विदिताखिलशास्त्रसुधा जलधे महितोपनिषत्कथितार्थनिधे हृदये कलये विमलं चरणं भवशङ्करदेशिकमे शरणम्। करुणावरुणालय पालय मां भवसागर दुःखविदूनहृदं रचयाखिलदर्शनतत्त्वविदं भवशङ्करदेशिकमे शरणम्। श्रीगुरुभ्यो नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। चतुष्पतिपुराणानाम् आलयं करुणालयं నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఆత్మబోధం అనే భాష్యకారులు రచించిన అనేక ప్రకరణ గ్రంథాల్లో వేదాంత పరంగా ఉన్న అతి ముఖ్యమైన ప్రకరణ గ్రంథంగా ఉన్నది ఈ ఆత్మబోధంని మనం ఇంతలాగా 59 శ్లోకాల దాకా మొత్తం 68 శ్లోకాలు 68 శ్లోకాలు ఇవాళతో మనం ముగించేందుకు ప్రయత్నిస్తాం. ఇలా ఇంతకుముందు 59వ శ్లోకంలో తద్యుక్తం అఖిలం వస్తు వ్యవహారస్తదన్వితః తస్మాత్ సర్వగతం బ్రహ్మ క్షీరే సర్పిరివాఖిలే అని ఇంతకుముందు అన్ని లోకంలో ఉన్న అన్ని వస్తువుల్లోనూ అన్ని వ్యవహారాలు అంటే మనం చేసే ఒక్కొక్క పనుల్లోనూ అలా ఆ బ్రహ్మనే ఉంది అని తెలుసుకోవాలి. అందుకని సర్వగతంగా ఉన్న బ్రహ్మని మనం క్షీరే సర్పిరివ అఖిలే, పాలు నుంచి వెన్న తీసినట్టు అలా మనం మిగతా వస్తువుల్లోంచి ఆ బ్రహ్మని మనం తెలుసుకోవాలి. ఆ వస్తువులు కాకుండా వస్తువుల్లో దాన్ని నిజమైన స్వరూపమైన బ్రహ్మని తెలుసుకోవాలి అని చూసాము. ఇలా అన్ని వస్తువులు ఉంది అంటున్నారు కదండి. సర్వవ్యాపకంగా ఉంది బ్రహ్మ, సర్వాధారంగా ఉంది బ్రహ్మ అంటున్నారు. మరి అదెలా అండి సర్వవ్యాపకంగా ఉంది అంటే? బ్రహ్మ పెద్దగా ఉండిందంటే పెద్దగా ఉన్న వస్తువులన్నింటిలోనూ ఉంటుంది, చిన్నగా ఉండిందంటే చిన్నగా ఉన్న వస్తువుల్లోనే ఉంటుంది. మరి చిన్నగా ఉండిందంటే మరి ఆ చిన్న వస్తువు ఒక పరిమాణం ఎంతో అదే ఉంటుంది కదా, అప్పుడు పెద్ద వస్తువు అంత ఉండలేదు కదా. అలాగే పెద్దగా ఉండిందంటే మరి చిన్న వస్తువు అంత పరిమాణం ఎలా ఉంటుంది? అలా అన్ని దానికి సర్వవ్యాపకంగా సర్వాధారంగా ఎలా ఉంటుంది అని మనకి సందేహం రావచ్చు. అందుకని మరి ఆ బ్రహ్మ యొక్క స్వరూపం ఏంటండి అంటే దానికి 60వ శ్లోకం అనన్వస్తూలం అఖ్రస్త్వం అధీర్ఘం అజమవ్యయం అరూప గుణ వర్ణాఖ్యం తద్బ్రహ్మేత్యవధారయేత్ అని 60వ శ్లోకము. బ్రహ్మ యొక్క స్వరూపం ఏంటి అని చెప్పడానికి అనను అస్థూలం అంటే అది అణు పరిమాణం, అంటే మన ఆటమ్స్ అంటాం కదా అణువులు అని, దాని పరిణామం కూడా కాదు. అస్థూలం స్థూలము కాదు, పెద్దగా ఉన్న మన లోకంలో మన కంటికి కనిపించే వస్తువులని స్థూల పదార్థాలు అనమాట. అందుకని అది అణువు కాదు, స్థూలము కాదు, హ్రస్వము కాదు, దీర్ఘము కాదు. హ్రస్వం అంటే చిన్న ఇదిగా ఉన్నది, దీర్ఘం అంటే పెద్దగా పొడుగ్గా ఉన్నది. అజం అవ్యయం, దానికి పుట్టుక అన్నది లేదు, దానికి వ్యయం అంటే మార్పు. అంటే ఒక వస్తువు ఏమో చాలా వ్యయిస్తోంది అంటే అది మారుతోంది. దాంట్లో చాలా పార్ట్స్ ఉన్నాయంటే కొన్ని పార్ట్స్ ఇలా మారుతూ ఉంటే అది వ్యయం చెందుతోంది అని అర్థం అన్నమాట. అంటే మార్పు అన్నది ఉండదు అన్నదానికి అవ్యయం. అరూప గుణ వర్ణాఖ్యం, దానికి రూపం అన్నది లేదు, గుణం అన్నది లేదు, వర్ణాలు అన్నది లేవు. రూపం అంటే పొట్టి పొడుగు అలాగా, గుణం అంటే దాంట్లో కొన్ని గుణాలు, ఇది చాలా మెత్తగా ఉంది, లేకపోతే చాలా గట్టిగా ఉంది, లేకపోతే తెల్లగా ఉన్నాయి, నల్లగా ఉంది అని, అది గుణాలు వర్ణాలు అనమాట. అలా గుణాలు లేదు, వర్ణాలు లేదు, ఇవన్నీ లేకపోతే అది బ్రహ్మ అని తెలుసుకో అని. అది ఎలా అండి? ఇవన్నీ మనకి కంటికి కనిపించాలంటే ఇవన్నీ మనకి కావాలి. రూపం ఉండాలి, గుణం ఉండాలి, దాంట్లో వర్ణాలు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మన కంటికి కనిపిస్తాయి అనేది మనకి లోకంలో మనకి అనుభవం అన్నమాట. కానీ బ్రహ్మకి ఇవన్నీ లేదు కనుక ఇంద్రియ అగోచరముగా ఉంది అని, ఇంద్రియాధారిగా మనం దాన్ని చూడలేము అని.
మరి అన్నీ ఉంటే మరి సర్వవ్యాపకంగా అన్ని పదార్థాలను ఉన్నాయి అంటున్నా అంటే ఎలా ఆకాశం అన్నది మన కంటికి కనిపించకపోయినా, ఆకాశం అంటే మనం ఇక్కడ ఆ, పైన స్కై అని అర్థం కాదు, ఆకాశం అంటే స్పేస్ అని అర్థం చేసుకోవాలన్నమాట. ఎక్కడెక్కడంతా మనకి చోటు ఉందో అవన్నీ ఆకాశం అని అంటాం అనమాట. ఆకాశం ఎలా అన్ని చోట్ల ఉందో కానీ మన కంటికి కనిపించట్లేదు, అలాగే బ్రహ్మ కూడా అన్ని చోట్లోనూ ఉంది, మనకు కంటికి కనిపించదు. ఆ కంటికి కనిపించకుండా పోవడం అన్నది బ్రహ్మ యొక్క దోషం కాదు, మన ఇంద్రియాల ఒక దోషము. ఇంద్రియాలకి బ్రహ్మ తెలుసుకునే ఆ కేపబిలిటీ లేదు అని. ఎలా అయితే మన శబ్దాల్లోనే కొన్ని శబ్దాలు ఈ కుక్కల కంటా వినిపిస్తాయి, మనకి వినిపించవు, మనుషులకి వినిపించిన శబ్దాలు కుక్కలకి వినిపిస్తాయి అంటారు కదా. అది అలా మన ఇంద్రియాలకి కొన్ని వస్తువులే తెలుసుకునే ఇది ఉంది, శక్తి ఉంది. కొన్ని విషయాలు తెలుసుకునే శక్తి లేదు. కానీ ఈ లౌకికమైన ఏ ప్రాణి యొక్క ఇంద్రియాలు తెలుసుకునే శక్తి ఈ బ్రహ్మను తెలుసుకునే శక్తి లేదు అని. ఇదేదో మన కఠోపనిషత్తులు కూడా అశబ్దమ స్పర్శమ రూపమవ్యయం తథా రసం నిత్యమగంధవచ్చయతే అని అనేక ఉపనిషత్తులు, కఠోపనిషత్తులు మట్టు కాకుండా కేనోపనిషత్తులు కూడా ఏన చక్షుషాన పశ్యతి, ఏన చక్షుంషి పశ్యతి, ఏన శ్రోతేన శృణోతి, ఏన శ్రోతమిదం శృతం అని చాలా కన్ను దారిగా, చెవుల దారిగా, ఏ ఒక్క ఇంద్రియాల దారిగా తెలుసుకోలేము. కానీ ఇవన్నీ చూస్తున్నాయంటే దానికి కారణంగా ఉన్నది ఈ బ్రహ్మ అని కేనోపనిషత్తులో కూడా చెప్పబడింది. అలా ఇక్కడ అదే మరి బృహదారణ్యక ఉపనిషత్ శృతివాక్యంని తీసుకుని సహోవాచ ఏతద్వైతదక్షరం గార్గి బ్రాహ్మణ అభివదంతి అస్థూల మనో అహ్రస్వం దీర్ఘం అన్నట్టు ఒక శృతివాక్యం తీసుకుని దానే ఇక్కడ మరో శబ్దంలో మనకి శృతివాక్యం చదివే కష్టాలు లేకుండా శృతివాక్యాలు చదివితే ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యం మనకి ఈ ఒక్క ప్రకరణ గ్రంథం చదివిన వల్లే రావాలి అని భాష్యకారులు అత్యంత కరుణామూర్తిగా ఈ యొక్క శ్లోకాన్ని మనకి ప్రసాదించారు. అది గార్గి బ్రాహ్మణంని బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు గార్గికి బ్రహ్మ యొక్క స్వరూపం ఏంటి అని చెప్పడానికి ప్రతిపాదించింది చెప్పిన వాడిన శృతివాక్యం దాన్నే మరొక రకంగా ఇక్కడ మనకి శ్లోకంగా ప్రసాదించారు. అనన్వస్థూలమహ్రస్వం అదీర్ఘం అజమవ్యయం అరూపగుణ వర్ణాఖ్యం తద్బ్రహ్మేతి అవధారయేత్ అని 60వ శ్లోకం చూస్తాము. అలాగే యద్భాస భాస్యతే అర్కాది భాస్యేరియత్తు న భాస్యతే ఏన సర్వమిదం భాతి తద్బ్రహ్మేతి అవధారయేత్ అని మళ్ళీ అలాగే మనకి ఇంకొక శృతివాక్యం ఇక్కడ నత్ర సూర్యో భాతి చంద్ర తారకం నేమా విద్యుతో భాంతికుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాస సర్వమిదం విభాతి అని ఒక అద్భుతమైన శృతివాక్యము. ఆ శృతివాక్యంని మరి ఇంకొక శబ్దంలో ఈ బ్రహ్మని మరి ఎలా తెలుసుకునేది, మన కంటికంటా కనిపించేది అంటే యద్భాస భాస్యతే అర్కాది. అర్కులు అంటే సూర్యుడు అనమాట. అక్కడ సూర్యుడు మన సైన్స్ లో చదువుకున్నది ఈ చంద్రుడు నక్షత్రాలనికి తానక వెలుగు అనేది లేదు, సూర్యుడి దగ్గర నుంచి వెలుగు తీసుకుని దాని దారిగా ప్రకాశిస్తున్నాయని. కానీ ఈ సూర్యుడే ఎవరి దగ్గర నుంచి వెలుగు తీసుకుంటున్నాడు అంటే ఆ బ్రహ్మ దగ్గర నుంచి అని. ఆ సూర్యుడికి కూడా తానుగా ఈ వెలుగు ఇచ్చే శక్తి లేదు, ఆ శక్తి కూడా బ్రహ్మ దగ్గర నుంచే వచ్చింది. అందుకని యద్భాస ఎవరి యొక్క ప్రకాశం నుంచి భాస్యతే ప్రకాశిస్తాడు అర్కాది సూర్యుడు, భాస్యేర్ ఎత్తు న భాస్యతే అని. సో యద్భాస భాస్యతే అర్కాది భాస్యేర్ ఎత్తు న భాస్యతే అని. అంటే ఏ ఒక్క ఇది వల్ల సూర్యుడు చంద్రుడు అని ప్రకాశిస్తున్నాయో కానీ ఈ సూర్యుడు చంద్రుడు ఆ బ్రహ్మని ప్రకాశించలేకపోతున్నాయో, ఏన సర్వం ఇదం భాతి ఏ ఒక్క బ్రహ్మ వల్ల ఇవన్నీ ప్రకాశిస్తున్నాయో కానీ భాస్యై ఎత్తు ఇవన్నీ ప్రకాశిస్తున్నాయో అది ఆ బ్రహ్మని భాషించట్లేదు, ప్రకాశించట్లేదు, మనకి చూపించట్లేదు. అంటే ఇప్పుడు సూర్యుడు వెలుగుల వల్ల మనం అన్ని చూడగలుగుతున్నాము అనుకుంటున్నాం. రాత్రి పూట మనకి చీకట్లో ఏం తెలియదు, కానీ పొద్దున అయ్యేప్పటికీ అన్ని మనకి కనిపిస్తాయి. ఏదీనే లేకపోతున్నా కూడా బ్రహ్మని ప్రకాశించే ఒక శక్తి బ్రహ్మకి మట్టుకే ఉంటుంది, సూర్యుడికి
చంద్రుడికి వీళ్ళందరికీ లేదు అని. ఇప్పుడు దీనికి ఉదాహరణ కొద్ది మనం ఎలా అంటే, ఒక ఇంత ముందు కూడా మనం చూసాము, ఒక వీధి స్ట్రీట్ ల్యాంప్ ఉండిందంటే అదేమో తనకు తానే చూపించుకుంటుంది, ఆ వీధిలో ఉన్న అన్ని వస్తువుల్ని చూపిస్తుంది. ఆ వీధిలో కింద ఎవరైనా పేకలాట ఆడినా లేకపోతే ఎవరైనా చదువుకున్నా అన్నీనే చెడు అయినా మంచి అయినా రెండింటినీ చూపిస్తుంది. కానీ ఎవరు లేకపోయినా కూడా ఎవరు లేదు అనే వస్తువుని విషయంని కూడా ఆ వీధిలో ఉన్న వెలుతురు చూపిస్తుంది. కానీ ఈ కింద పేకలాట ఆడినా లేకపోతే చదువుకున్నా దీనివల్ల ఆ వీధి ఆ వెలుగుకి ఏమాత్రం పుణ్యమో పాపమో ఉండదు, అది తన వెలుతురుని ఇస్తోంది అంతే అని. అలాగే ఈ బ్రహ్మ కూడా తన వెలుతురు వల్ల ఈ సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలు అన్నింటినీ చూపిస్తున్నాడు. కానీ సూర్య చంద్రాది నక్షత్రాలు ఆ బ్రహ్మని చూపించలేకపోతున్నాయి. ఈ లోకంలో ఏ వెలుగు చూపించినా దాంట్లో వచ్చే పుణ్యమైన పాపమైన ఈ బ్రహ్మకి అలా అంటదు అని అద్భుతంగా ఇక్కడ 61వ శ్లోకంలో యద్భాస భాష్యతే అర్కాది భాష్యైహి యత్తు నభాష్యతే ఏన సర్వమిదం భాతి తద్బ్రహ్మేతి అవధారయేత్. అదే బ్రహ్మని తెలుసుకో. దేనివల్ల అన్ని సూర్యచంద్ర నక్షత్రాలన్నీ ప్రకాశిస్తున్నాయో, ఈ సూర్యచంద్ర నక్షత్రాలు తన ప్రకాశంతో ఎవరిని భాషింపట్లేదో ప్రకాశింపట్లేదో అదే బ్రహ్మ అని తెలుసుకో అని అర్థం అనమాట. దాని తర్వాత 62 స్వయం అంతర్బహిర్వ్యాప్య భాసయన్ అఖిలం జగత్ బ్రహ్మ ప్రకాశతే వన్నిహి ప్రతప్త అయస పిండవత్ అంత అని. స్వయం అంతర్బహిర్వ్యాప్య భాసయన్ అఖిలం జగత్ అంటే బయట నుంచి చూపించడం కాదండి, ఒక వస్తువుని ఆ వస్తువు లోపల ఏముంది బయట ఏముంది అన్నిటినీ ప్రకాశిస్తున్నాడు. అంతర్బహిర్ వ్యాప్య అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణో హరి అని పురుష సూక్తంలో విష్ణుమూర్తి గురించి వ్యాప్యనారాయణస్థిత అని విష్ణుమూర్తి గురించి చెప్తూ ఇలా లోపల బయట అన్నీనే ఆయన భాషిస్తున్నాడు, ప్రకాశిస్తున్నాడు ఒక వస్తువు అని. అందుకే సర్వవ్యాపకంగా ఉన్నాడండి ఆ బ్రహ్మ పరమేశ్వరుడు. సర్వవ్యాపకంగా ఉన్నాడంటే అతి సూక్ష్మమైన ప్రదేశంలోనూ ఉన్నాడు, అతి స్థూలమైన ప్రదేశంలోనూ ఉన్నాడు అని. ఇలా సూక్ష్మమైన అందరి మనసు లోపల ఉండి అంతర్యామిగా ఆయన ఉంటారు. అందుకని ఇలా స్వయం అంతర్బహిర్వ్యాప్య భాసయన్ అఖిలం జగత్, జగత్ అన్నిటినీ ఆయన ప్రకాశిస్తున్నారు. బ్రహ్మ ప్రకాశతే వన్ని ప్రతప్త అయస పిండవత్ అని. అయస పిండం అనేది ఇనుము అండి. ఇనుముతో ఒక పిండంలా చేసామంటే ఆ పిండాన్ని చాలా సేపు అలా వేడి చేస్తూ ఉన్నామంటుంది అగ్నితో. అప్పుడు అది అగ్ని కొంచెం సేపు తర్వాత ఎర్రగా అది మండి అది జ్వాలలు ఇచ్చి దానివల్ల ఒక ప్రకాశం వస్తుంది అనమాట. అంటే తానుగా ప్రకాశము లేదు, కానీ అగ్నితో చాలా సేపు సంయోగం వచ్చిన వల్ల అలా తనకి ప్రకాశం వచ్చింది అని. అలాగే ఈ లోకంలో ఉన్న జడ పదార్థాలన్నిటినీ ఈ చైతన్య సంయోగం వల్ల దానికి చైతన్యంలా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనం బస్సు ఎక్కుతున్నామండి, బస్సు ఎక్కితే ఆ బస్సు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తోంది. వెళ్ళినప్పుడు మరి ఇక్కడి నుంచి నేను బస్సు పైన ఎక్కి కూర్చుంటున్నాను, అది బస్సు తీసుకొని నేను ఇప్పుడు బస్సు ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళింది అంటే అది జడ పదార్థం కదండి. ఎలా వెళ్తుంది అంటే అది దాన్ని నడిపించే ఒక డ్రైవర్ ఒకడు ఉండాలి. ఇప్పుడు ఆటోమేటిక్ వెహికల్ అంతా వస్తాయి అంటారు, కానీ ఆ ఆటోమేటిక్ వెహికల్ ఉన్నా కూడా వెనకాల నుంచి కంట్రోల్ చేసే ఒక చైతన్య మనిషి ఒకడు ఉండాలి. అందుకని ఆ చైతన్య సంసర్గం ఉంటే జడంలో కూడా చైతన్యత్వం కనిపిస్తుంది అని. అలాగే ఇక్కడ అయస్పిండం అన్నది దానికి ప్రకాశ పదార్థం కాదు, ప్రకాశము లేదు. కానీ అగ్నితో కలిసిందంటే అప్పుడు దానికి కూడా ప్రకాశం వస్తుంది అన్నట్టు. ఇక్కడ బ్రహ్మ జగత్తుతో చేరి జగత్తు అచేతనమైన జగత్తులో చేతనత్వం కనిపించేలా మనకి చేస్తోంది అని ఇక్కడ అద్భుతంగా చెప్పారు. స్వయం అంతర్బహిర్వ్యాప్య భాసయన్ అఖిలం జగత్ బ్రహ్మ ప్రకాశతే వన్నిర్ ప్రతప్త అయస పిండవత్ అని 62. తర్వాత 63వ శ్లోకం జగద్ విలక్షణం బ్రహ్మ బ్రహ్మణో అన్యత్ న కించన బ్రహ్మ అన్యత్ భాతి చేత్ నిత్య యథ మరుమరీచిక అని.
మరుమరీచిక అంటే ఎండమావులు అని అర్థం అండి. ఎండమావులు అనేది మన ఇంగ్లీష్ లో ఒయాసిస్ అంటాం కదండి, అది ఎడారిలో మనకి కనిపించే మిథ్యమైన పదార్థం. అంటే అది నిజంగా లేదు కానీ మనుషులకి ఉన్నట్టు కనిపిస్తుంది అని. అది అది ఎడారి కన్నా భిన్నమైన పదార్థం కాదండి, అది నిజమైన పదార్థం కాదు. అది దానివల్ల దాంట్లో ఒక చుక్క నీళ్లు కూడా లేదు, అక్కడ ఉన్న మట్టిలో ఏ ఒక్క కొంచెం మట్టిని కూడా అది తడి చెయ్యలేదు అని. అది నిజమైన పదార్థం కాదు, అది ఎడారి ఉన్న చోట కనిపిస్తుంది. ఎడారి అనే ఆధారం పైన అది ఎండమావులు అనేది మనకి అబద్ధమైన పదార్థం అక్కడ కనిపిస్తుంది. అది ఒకసారి అబద్ధము అని అన్న తర్వాత దాంట్లో ఇంకా ఇంకా అబద్ధాలు పెరుగుతూ ఉన్నందుకు కూడా అక్కడ అవకాశం ఉంది అన్నది. ఎలా ఇప్పుడు ఎండమావులు ఉన్నాయి అంటే అక్కడ కొంచెం నీళ్లు ఉంది అని, ఆ నీళ్ళలో కొంచెం నాకు అలల్లా కనిపిస్తున్నాయి, ఆ నీళ్లు పైన సూర్యుడు కిరణాలు పడి ఆ సూర్యుడు ఒక ప్రతిబింబం కూడా నాకు ఆ నీళ్ళలో కనిపిస్తున్నాయి అని, ఇలా ఒక మిథ్యాపైన పదార్థాల పైన ఇంకా 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 మిథ్యమైన విషయాలు మనకి అనిపిస్తూ ఉండేందుకు అవకాశం ఉంది అని. అలాగే జగద్ విలక్షణం బ్రహ్మ, ఈ జగత్తు కన్నా వేరేంటి బ్రహ్మ. బ్రహ్మనో అన్యత్ నకించన, కానీ బ్రహ్మని కన్నా భిన్నమైన పదార్థం ఏది లేదు కదా. అందుకని బ్రహ్మ అన్యత్ భాతి చేత్ మిథ్య. అందుకని బ్రహ్మ కన్నా వేరుగా ఏదైనా ఒకటి కనిపించిందంటే అది మిథ్య అని తెలుసుకోవాలి. ఇది వేదాంతం ఒక పరమ సత్యం అని. వేదాంతంలో ఆఖరికి ప్రతిపాదించేది ఏంటంటే బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అని. ఈ జగత్తు అనేది మిథ్య, బ్రహ్మ అన్నదే నిజము అని. అంటే మిథ్య అంటే లేదు అని అర్థం కాదు. మళ్ళీ వేదాంతంలో ఏదో చెప్తున్నారంటే అబద్ధాలు, మన కంటికి ఎదురకుండా లోకం కనిపిస్తోంది, అది ఎలా అంది మిథ్య అంటారు అంటే, కంటికి ఎదురకుండా మీకు ఎండమావులు కనిపించాయి కానీ పక్కన వెళ్ళి చూస్తే దాని ఒక నిజమైన స్వరూపం, పక్కన వెళ్ళి చూస్తే అక్కడ నీళ్ళు అన్నది లేవు అని ఎలా తెలుసుకున్నారు, అలాగే అది చూసేంత వరకు మీరు నిజమనే నమ్ముతారు కానీ పక్కన వెళ్ళి చూస్తేనే అది అబద్ధం అని తెలుసుకుంటారు. అలా ఈ లోకమంతా అబద్ధముగానే ఉన్నంత వరకు మీకు నిజంగానే కనిపిస్తుంది. ఆ వేదాంత తత్వ జ్ఞానం వల్ల మీకు జ్ఞానం అన్నది కలిగి మోక్షం అన్నది కలిగితే అప్పుడు ఈ జగత్తు మిథ్య అని మీరు తెలుసుకుంటారు అని ఇక్కడ అద్భుతంగా చెప్పబడింది. ఇప్పుడు ఇది చాలా ముఖ్యంగా తెలుసుకోవాలి. వేదాంతాల్లో ఏదో చెప్తారండి, వాళ్ళు చెప్పేదానికి అర్థం పర్థం ఉండదు, జగత్తు మిథ్య అంటారు. మన కంటికి ఎదురకుండా వెళ్ళి కనిపిస్తాను, కష్టాలు సుఖాలు అనుభవించేది నేనే కదా, రోజు ఆఫీస్కి వెళ్ళి ఆఫీసర్ దగ్గర తిట్లు తిన్నా, ఇంటికి వచ్చి భార్యల దగ్గర తిట్లు తిన్నా, ఇవన్నీ నేనే కదా కష్టాలని పడేది, ఇవన్నీ వినేసి అంతా జగత్తు మిథ్య బాబు అని చెప్తే ఈ కష్టాలన్నీ పోతాయా ఏంటి అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఈ మిథ్య అన్నది చూసేంత వరకు సత్యము, అనుభవించే వరకు సత్యము. జగత్తు ఎవరునే అబద్ధం అని చెప్పలేదు. కానీ ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో అప్పుడు ఈ జగత్తు అన్నది అబద్ధము అని నీకు తెలుసుకుంటావు అని చెప్పబడింది. అది జగద్ విలక్షణం బ్రహ్మ, బ్రహ్మణో అన్యత్ న కించన, బ్రహ్మ అన్యత్ భాతి చేత్ మిథ్య యత మరీచిక అని 63. 64వ శ్లోకము. దృశ్యతే శ్రూయతే యద్యద్ బ్రహ్మణో అన్యత్ న తద్భవేత్ తత్వజ్ఞానాచ్చ తద్బ్రహ్మ సచ్చిదానందమద్వయం అని. దృశ్యతే శ్రూయతే యద్యత్, అందుకని మనం చూసేదైనా వినేదైనా అన్నీనే బ్రహ్మని తప్ప ఇంకేం లేదు అని తెలుసుకోవాలి. ఈ బ్రహ్మ సత్యం అని తెలుసుకున్న తర్వాత ఈ లోకమంతా ఈ బ్రహ్మ కన్నా వేరైనది కాదు అని తెలుసుకుని, తత్వజ్ఞానం తెలుసుకుని, ఆ బ్రహ్మ ఎలాంటి స్వరూపం అంటే సత్తు చిత్తు ఆనందము అద్వయము. సత్స్వరూపము ఇంతకుముందే అన్ని చూసేవండి, ఒక్కొక్క దానికి అర్థము. బ్రహ్మ సత్ చైతన్య స్వరూపము, చిత్ స్వరూపము, ఆనంద స్వరూపము, అద్వయము. ఇది ఒక్కటే నిజము, దీని తప్ప ఇంకైతే ఏదీ లేదు కనుక ఇది అద్వైతము, ఇది అద్వయము అని చెప్పబడింది. ఈ బ్రహ్మ జ్ఞానమును తెలుసుకునేది తత్వ జ్ఞానం అంటారు. బ్రహ్మ యొక్క నిజమైన తత్వ స్వరూపంని ఇది. అంతేకాకుండా మన లోకంలో వచ్చే జ్ఞానాలు దృశ్యతే శ్రూయతే యద్యత్, మనకు కనిపించి వచ్చేవన్నీనే ఇది అబద్ధము మిథ్య, మనకు ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఇది ఏకమేవ అద్వితీయం అని వేదాంతాల్లో చెప్పినట్టు ఇవన్నీనే అబద్ధాలు అని. దృశ్యతే శ్రూయతే యద్యత్ బ్రహ్మణో
అన్యత్ నా తద్భవేత్, బ్రహ్మ కన్నా వేరుగా అది ఉండలేదు, దానికి ఒక సత్వం అన్నది లేదు అని. ఇది అద్భుతంగా వివేక చూడమని అనే గ్రంథంలో మరి ఈ ప్రపంచం అన్నది అజ్ఞానం అనేది ఉందా లేదా, ఉంటే బ్రహ్మ కన్నా వేరైందా కాదా, వేరైంది అయితే అప్పుడు అద్వైతం ఎలా వస్తుంది, ఇలా అంత సందేహాలు వస్తే దానికి ఆయన అజ్ఞానం గురించి చెప్తూ సన్నాప్యసన్నాపుభయాత్మికానో భిన్నాపభిన్యాపుభయాత్మికానో సాంగాప్యసంగాప్యుభయాత్మికానో మహద్భుతం అనిర్వచనీయమైతేనే ఈ అవిద్య అనేది చాలా అద్భుతమైనది, అనిర్వచనీయం, మాటలతో చెప్పలేనిది. ఇది సత్తు కాదు, అసత్తు కాదు, ఉంది అని చెప్పలేము, లేదు అని చెప్పలేము. ఇది బ్రహ్మ కన్నా భిన్నమును చెప్పలేము, అభిన్నమును చెప్పలేము, ఒక అంగముని చెప్పలేము, ఆ బ్రహ్మ ఒక అంగంని చెప్పలేము, బ్రహ్మకు అంగం కాదు అని చెప్పలేము. ఇలా అద్భుతమైన ఈ అజ్ఞానము అని చెప్పి ఆ అజ్ఞానం వల్లే ఈ లోక ప్రపంచం అంతా మనకి కనిపిస్తోంది అని అక్కడ వివేక చూడమని అనే ప్రకరణ గ్రంథంలో అక్కడ చెప్పారు భాష్యకారులు. అదే ఇక్కడ దృశ్యతే శ్రూయతే యద్యద్ బ్రహ్మణో అన్యత్ న తద్భవేత్ తత్వజ్ఞానాచ్చ తద్బ్రహ్మ సచ్చిదానందమద్వయం అని 65వ శ్లోకం చూసాము. 64వది 65వది సర్వగం సచ్చిదాత్మానం జ్ఞాన చక్షుర్నిరీక్షతే అజ్ఞాన చక్షుర్నిక్షేత భాస్వంతం భానుమందవత్. ఎంత వెలుగుగా ఉన్నాను ఆ సూర్యుడిని ఒక కంటి చూపు లేనవాడు చూడలేడు. అది ఎందుకు చూడలేదంటే అన్ని చోట్ల ఉన్నాడు కండి సూర్యుడు, మరి కంటి చూపులు ఎందుకు చూడలేదంటే అది చూసేవాడు కంటిలో ఉన్న దోషమే కానీ అది సూర్యుడు ఒక దోషం కాదు అని. అలాగే ఇక్కడ అజ్ఞాన చక్షురు వల్ల చూస్తే నా ఈక్షతే, మనకి ఉండే ఇంద్రియాలని అజ్ఞాన చక్షు అని ఈ ఉన్న కంటితో మనం చూడలేము. కానీ అది జ్ఞాన చక్షుతో చూస్తే, జ్ఞానం అనే జ్ఞాన చక్షువు, మన అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చిందంటే ఆ జ్ఞానం అని చక్షువుతో చూసేయమంటే అంటే అది నిజమైన చక్షువు. అలా ఇంకో చక్షు ఉందా అండి, అజ్ఞాన చక్షు జ్ఞాన చక్షు అది ఎక్కడ దొరుకుతుందండి, ఏ హై హాస్పిటల్లో దొరుకుతుంది అని అడగకూడదు. అది జ్ఞాన చక్షు అంటే అక్కడ చక్షువు కాదు, జ్ఞానం అనే చక్షు. ఈ అజ్ఞానం పోయి వేదాంత తత్వజ్ఞానం తెలుసుకుంటే ఆ జ్ఞానం అనే చక్షుతో చూసేవంటే ఆ బ్రహ్మను మనం తెలుసుకోగలం. సర్వగం సచ్చిదాత్మానం, సర్వవ్యాపకంగా ఉన్న సత్తు చిత్తు ఆత్మస్వరూపంగా ఉన్న ఈ ఆత్మని జ్ఞాన చక్షువు వల్లే తెలుసుకోగలము, అజ్ఞాన చక్షువు వల్ల మనం తెలుసుకోలేము అని. భాస్వంతం భాను మందవత్, ఎలా చాలా వెలిగిపోయే ఆ సూర్యుడిని ఎంత వెలిగిపోయినా కూడా ఒక అంధుడు ఎలా చూడలేడో అలాగే ఇలా అజ్ఞాన చక్షువు వల్ల మనం చూడలేము అని. ఇదేదా ఇక్కడ మనం చాలా ఉపనిషత్తులో నతత్ర చక్షుర్గచ్చతి నవాగచ్చతి నో విద్మో న విజానీమో అని కేనోపనిషత్తులోను, మళ్ళీ ముందుకోపనిషత్ నచక్షుషా గృహ్యతే నాపి వాచ జ్ఞాన ప్రసాదేన విశుద్ధ సత్వ తతస్థుతం పశ్యతే నిష్కలం ధ్యాయమాన అని. ఇక్కడ జ్ఞాన చక్షు అన్నది అక్కడే జ్ఞాన ప్రసాదేన విశుద్ధ సత్వ, జ్ఞానం వల్ల తత్వం మనస్సు శుద్ధమైంది అంటే దానివల్ల నిష్కలం ధ్యాయమాన, ధ్యానం చేసి నిష్కలమైన మనస్సుతో ధ్యానం చేస్తే ఆ బ్రహ్మని మనం తప్పకుండా తెలుసుకోగలము అని. ఇది ముండక ఉపనిషత్తులో చెప్పబడింది. అదే ఇక్కడ శృతివాక్యానికి అనుసారంగా ఇదే శ్లోకం సర్వగం సచ్చిదాత్మానం జ్ఞాన చక్షుర్నిరీక్షతే అజ్ఞాన చక్షుర్నిక్షేత భాస్వంతం భానుమందవత్ అని 65వ శ్లోకం చూసాము. దాని తర్వాత 66 శ్రవణాదిభిర్ఉద్దీప్త జ్ఞానాగ్నిర్పరితాపితః జీవస్సర్వమలాన్ముక్తః స్వర్ణవద్యోతతే స్వయం. బంగారం అనేది దాన్ని కొంచెం మీరు ఎక్కడైనా షాప్కి వెళ్ళి మరి పాత బంగారం ఇచ్చేసారు అనుకోండి, ఆ బంగారంని వాడు మళ్ళీ తిరిగి ఎలా వాడుకుంటాడు అంటే ఆ బంగారాన్ని నిప్పులో వేసి ఆ నిప్పు వల్ల ఏమవుతుందంటే బంగారం అంతా విడిగా పోయి ఆ మీతో ఉన్న ఆ మలినం ఆ దాంట్లో ఉన్న దుమ్ము ధూళి అంతా అది విడిగా వచ్చేస్తుంది అనమాట. అలాగే ఈ స్వర్ణవత్ ద్యోతతే స్వయం, ఇలా జీవుడిని అజ్ఞానంతో విధి చేసామంటే అప్పుడు వాడు బంగారంలా అలా వెలిగిపోతూ ఉంటాడు అని. ఈ ప్యూరిఫికేషన్ బంగారాన్ని ప్యూర్ చేసేందుకు
ఎలా అయితే మనం అగ్నితో అగ్ని సంసర్గం చేస్తామో, మరి జీవుడికి ఏం చేయాలండి అంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం. శ్రవణాదిభి ఉద్దీప్త జ్ఞానాగ్ని పరితాపిత. శ్రవణాదుల వల్ల అంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ఇంతకు ముందే శ్రవణం అంటే వేదాంత వాక్య శ్రవణం, గురువు దగ్గరికి వెళ్ళి వేదాంత వాక్యాలకి అర్థము, పరమార్థము తెలుసుకోవాలి. దాని తర్వాత మననం, దాంట్లో వచ్చే సందేహాలంటే ఇదా అలా అది మనసు లోపలే విచారం చేసుకుని, మీకు ఇంకా సందేహం ఉండిందంటే గురువు గారి దగ్గర లేకపోతే మిగతా ఛాత్రుల దగ్గర అడిగి, దాని తర్వాత నిధిధ్యాసనం, దాని గురించి మళ్ళీ తపస్సు చేసుకుంటూ ఉంటే దానివల్ల మీకు చిత్తశుద్ధి కలుగుతుంది. ఉద్దీప్త, దానివల్ల జ్ఞానాగ్ని పరితాపిత, జ్ఞానం అనే అగ్ని వల్ల అది మనస్సు శుద్ధం అవుతుంది అని. జీవ సర్వమలాన్ముక్త, ఇలా చేస్తే ఈ జీవుడు అన్ని మలాల నుంచి ముక్తుడవుతాడు, అన్ని అజ్ఞానం నుంచి ముక్తుడై స్వర్ణవద్ ద్యోతతే స్వయం, ఈ బంగారంలా వెలిగిపోయి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని పొందుతాడు అని. ఇలా అజ్ఞానం నుంచి జ్ఞానం పొందేందుకు మన లోకంలో బంగారం అనే ఒక ఉదాహరణ తీసుకుని అద్భుతంగా చెప్పారు. శ్రవణాదిభిరుద్దీప్త జ్ఞానాగ్నిర్పరితాపిత జీవ సర్వమలాన్ముక్త స్వర్ణవద్యోతతే స్వయం అని చూసాము. 66 దాని 67 శ్లోకం. హృదాకాశోదితో హ్యాత్మ బోధవానస్తమోపహృత్ సర్వవ్యాపీ సర్వధారి భాతి భాసయతే అఖిలం అని. ఇలా హృదయాకాశ ఉదితో హి ఆత్మ అని, ఈ ఆత్మని అన్ని చోట్ల వ్యాపించినా కూడా ఈ ఆకాశం, ఈ హృదయంలో ఉన్న ఆకాశంలో ఆయన్ని తెలుసుకోగలము అని. ఎలా పరమేశ్వరుడు అన్ని చోట్ల ఉన్నాను, గుడికి ఎందుకు వెళ్తాము అంటే అక్కడ మనం పరమేశ్వరుని ఇంకా బాగా తెలుసుకునే ఒక సందర్భం మనకి అక్కడ ఉంటుంది కనుక. అలాగే అన్ని చోట్ల ఉన్న పరమేశ్వరుడు మనస్సు హృదయంలో ఇంకా బాగా, శరీరంలో ఎన్ని చోట్లనో ఉన్న వ్యాపించినా కూడా శరీరంలో మనకి మనస్సులో అద్భుతంగా మనకి కనిపిస్తాడు అని. ఇది అమ్మవారికి దహర ఆకాశ రూపిణి అది అని ఉంది. అదే ఇది చాందోగ్య ఉపనిషత్తులు కూడా ఈ దహరాకాశం అనే దాంట్లో చాలా విచారం చేశారు. అతే ఏదిదం దహరం పుండరీకం వేష్మ దహరోస్మిన్ అంతరాకాశ అని. అక్కడ దహరం అనే ఆకాశం ఉంది. ఆ ఆకాశాల్లో తస్మిన్ నిరంతర తద్వన్వేష్టవ్యం తద్విజిజ్ఞాతితవ్యం అని, ఆ లోపల హృదయాకాశంలో ఏముందో దాన్ని మనం తెలుసుకోవాలి అని అద్భుతంగా ఇలా హృదయాకాశంలో ఉండే పరమేశ్వరుడు గురించి చాలా అక్కడ వివరించి చెప్పున్నారు. ఇక్కడ ఏంటి, హృదాకాశ ఉదితో హి ఆత్మ, హృదయం అనే ఆకాశంలో ఉదయించిన ఆ ఆత్మ బోధ భాను స్తమోపహృత్, ఈ భాను సూర్యుడు ఎలా తమస్సుని అపహృత్ నాశనం చేస్తాడో అలాగే ఆత్మ అనేది జ్ఞానం వల్ల అజ్ఞానంని నాశనం చేస్తుంది. సర్వవ్యాపి, అన్ని చోట్ల వ్యాపించి, సర్వాధారి, అన్ని వస్తువులకి ఆధారంగా ఉండి, భాతి భాసయతే అఖిలం, తను కనిపిస్తుంది. జ్ఞానం వస్తే హృదయంలో ఆ బ్రహ్మను కనిపిస్తోంది. భాసయతే అఖిలం, ఈ అఖిలం ఈ లోకం అన్నిటినీ మనకి చూపిస్తుంది, ఈ అబద్ధమును మనకి చూపిస్తుంది. తను తానే కూడా భాషించుకుంటుంది, తను తానే ప్రకాశించుకుంటూ మిగతా అన్నిటినీ కూడా ప్రకాశించే ఆ బ్రహ్మస్వరూపం సర్వవ్యాపకంగా సర్వాధారంగా ఉండి అజ్ఞానం అన్నిటినీ పోగొడుతుంది. సూర్యుడు ఎలా చీకటిని పోగొడతాడో అలాంటి బ్రహ్మని మన హృదయం అనే ఆకాశంలో తెలుసుకోవాలి అని. 67 శ్లోకం. హృదాకాశాదోదితో హ్యాత్మ బోధభానుస్తమోపహృత్ సర్వవ్యాపి సర్వధారి భాతి భాసయతే కిలం అని 67 శ్లోకం చూసాము. 68 శ్లోకం ఆఖరి శ్లోకం అండి. ఇది ఫలశ్రుతిలా అన్నమాట. దీనికి ఈ ఒక గ్రంథంని తెలుసుకుంటే మనకి ఏ ఒక ఫలం వస్తుంది అని. దిగ్దేశ కాలాది అనపేక్ష సర్వగం శీతాది నిత్య సుఖం నిరంజనం యస్తు ఆత్మతీర్థం భజతే వినిష్క్రియ సర్వవిత్ సర్వగతో అమృతో భవేత్ అని. దిక్కు, దేశము, కాలము. మనం ఎన్నో తీర్థ స్థలాలకు అన్ని వెళ్తూ ఉంటామండి. ఆ తీర్థ స్థలాలకు వెళ్ళేందుకు మనం చాలా కష్టపడుతూ ఉంటాం, వెళ్ళేందుకు చాలా అడ్డంకులు. తిరుపతికి మనకి టికెట్ దొరకడం అనేది ఎంతో కష్టంగా అవుతోంది ఇప్పుడంతా. కానీ
ఆ తీర్థక్షరంకి వెళ్ళి చూసి ఆ భగవంతుడు చేసిన దాని వల్ల వచ్చిన పుణ్యం మీకు ఏదో కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని జన్మాలు ఉంటుంది, అంటే అంతకు పైన ఉండదు. అంత కష్టపడి ఎన్నో అడ్డంకులతో ఎంతో మంది చేసినా కానీ రాని ఇది. కానీ ఈ ఒక ఆత్మని తెలుసుకుంటే ఇది ఎన్ని తీర్థస్థలాలలో అన్ని తీర్థస్థలాల కన్నా ఎక్కువ ఒక ఫలం. అది దిక్ దేశ కాలాది అనపేక్షం. అంటే ఒకటి బ్రహ్మ దిక్కు దేశ కాలాది అనపేక్షం ఒకటి, ఈ బ్రహ్మ జ్ఞానం వల్ల వచ్చిన పుణ్యము ఇది దిక్ దేశ కాలాది అనపేక్షం. అలా రెండు రకాలుగా మాత్రం అర్థం చెప్పుకోవచ్చు మనం. ఈ దిక్కుకు ఏ ఒక్క దేశంకి వెళ్ళక్కర్లే, ఏ ఒక్క దిక్కుకు వెళ్ళక్కర్లే, ఏ ఒక్క కాలంలో చూడాలి అన్నది ఇవన్నీ ఏదీ లేదు. ఆ బ్రహ్మస్వరూపం అద్భుతంగా అలా అనుభవిస్తూ ఉంటే ఏ దిక్కైనా సరే, ఏ దేశమైనా సరే, ఏ కాలమైనా సరే, అలాంటి అప్పుడు ఆ స్వర్గము ఇలాంటి స్వర్గ రూపమైన సుఖము శీతాది నిత్య సుఖం నిరంజనం. ఈ చలి వేడి, శీతం అంటే చలి అనమాట, చలి వేడి ఇలాంటి దుఃఖాలు అన్నిటినీ పోగొట్టి సుఖం నిత్య సుఖం. మనకి లోకంలో వచ్చే సుఖాలు అన్నీనే అనిత్య సుఖాలు, కొంచెంసేపు ఉండి కొంచెంసేపు వేయకపోతాయి. కానీ ఇది మట్టుకు నిత్య సుఖం, ఎప్పుడైనా మనకు మోక్షం ఇచ్చే నిరంజనం. ఒక అంజనం అన్నది లేకుండా, అంటే ఏ ఒక తప్పు లేకుండా, దోషము లేకుండా అని ఎస్తూ ఆత్మతీర్థం భజతే. అందుకని మిగతా తీర్థక్షేత్రాలకు వెళ్ళి అక్కడ ఉన్న దేవుణ్ణి భజించక్కర్లేదని ఆత్మ అనే భగవంతుణ్ణి ఎవరైతే భజిస్తారో వినిష్క్రియ, అంటే తనకి ఏ ఒక్క క్రియ అన్నది లేకుండా, మనస్సులో ఆ పరమేశ్వరుని తప్ప ఇంకా ఏ ఒక్క ఆలోచన లేకుండా ఆ ఆత్మతీర్థాన్ని అనుభవిస్తాడో ఆయన సహ సర్వవిత్ సర్వగతో అమృతో భవేత్. ఆయన బ్రహ్మలాగే సర్వవిత్, అన్నీ తెలుసుకున్నవాడు, సర్వగత అన్ని చోట్ల వ్యాపించిన వాడు, అమృతుడు, మరణం అన్నది దాటిన వాడుగా అవుతాడు అని. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని, బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మతోనే ఒకటైపోతాడు అని అద్భుతంగా శృతి వాక్యం చెప్పుకుని, ఇలా ఆత్మబోధం అనే వేదాంత గ్రంథాన్ని మీకు చెప్పి మీ దారిగా నేను చదువుకుని మీకు చెప్పే ఒక ఆనందాన్ని నేను పొందాను. ఆ ఆనందాన్ని మీరు కూడా పొందారు అని అనుకుని ఇంతటితో సెలవు. మళ్ళీ ఇంకొకసారి చూద్దాము. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్తే.